నమస్కారం, సశ్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధిస్తే సమాజం ప్రగతిని సాధిస్తుంది. శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి. 7వ రోజుకు చేరుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె. ఫ్యాక్టరీ నుండి వస్తున్న దుమ్ము, పొట్టు, ఇతర వ్యర్థాలతో ఇబ్బందులు పడుతున్నా న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితుడు. డాక్టర్స్ డే సందర్భంగా రాయల్ ఇంగ్లీష్ మీడియం వారి ఆధ్వర్యంలో ఉత్తమ సేవలు అందించిన వైద్యులకు ఘనంగా సన్మానం. నంద్యాల ఎస్వి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా. రోజాకుంటలో వెలిసిన వెంకటేశ్వర నాగలింగేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పార్వతీదేవికి పుట్టింటికి పట్టుచీర సారె సమర్పణ. బనగానపల్లె నియోజకవర్గంలో త్రాగునీటి కష్టాలు. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధిస్తే కుటుంబం, తద్వారా సమాజం ప్రగతిని సాధిస్తుందని శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని శిల్పా సేవా సమితి కార్యాలయ ఆవరణంలో 148 మంది మహిళలకు 23,80,000 రూపాయల విలువగల రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శిల్పా మహిళా బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హర్లీలా, శిల్పా సేవా సమితి మేనేజర్ లక్ష్మీనారాయణ మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ, నంద్యాల ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావించి గత 15 సంవత్సరాల నుండి శిల్పా సేవా సమితి ద్వారా అనేక కార్యక్రమాలను నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయంగా 3 సార్లు ఓటమిని చవి చూసినా సేవా కార్యక్రమాల నిర్వహణలో ఎక్కడా ఒక్క అడుగు కూడా వెనుకకు వేయకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. కేవలం మంచి చేయడమే శిల్పా కుటుంబానికి తెలుసని, నంద్యాల ప్రజల అభివృద్ధి కోసం తమ సేవలను కొనసాగిస్తున్నామన్నారు. రుణాలు తీసుకున్న మహిళలు సకాలంలో రుణాలను చెల్లించి మరికొందరికి సహకారంగా ఉండాలని కోరారు. ప్రజలకు ఇవ్వడమే కానీ వారి నుండి ఎటువంటిది ఆశించలేదన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. టైంకి వచ్చినందుకు నిజంగా కృతజ్ఞతలమ్మా. ఎందుకంటే కేవలం ఈ మీటింగ్ కోసము నేను పొద్దున 5 గంటలకు లేచి 6 గంటలకు బయలుదేరాల్సి వస్తుంది. మళ్ళీ నాకు కూడా మీ అందరిలాగే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మీటింగ్, కేవలం ఈ మీటింగ్ కోసం వచ్చాను. మళ్ళీ ఈ మీటింగ్ అవ్వగానే హైదరాబాద్ వెళ్ళిపోతాను. సో థ్యాంక్ యూ టైంకి వచ్చినందుకు. ముందుగా ఇంతమంది ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు కొంచెం ఎమోషనల్ అవుతున్నా, బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది. ఎందుకంటే 5 ఏళ్ళు నిజంగా నా భర్త చాలా కష్టపడ్డారు. ఇల్లు వాకిలి ఎప్పుడు ఇంట్లో లేరు. చాలా అంటే చాలా కష్టపడ్డారు మీ అందరి కోసం. ఈరోజు ఈ నెలతో మేము ఓడిపోయి సంవత్సరం అవుతుంది. ఇంత కష్టపడ్డాక కూడా ఓటమినే మేము చూసాం. ఇది 3వసారి. కానీ 3 సార్లు ఓటమి చెందిన నాడు ఇప్పుడు సంవత్సరం అయింది మేము ఓడిపోయి. కానీ మా సంస్థలో ఏ సంస్థ అన్నా మూతపడ్డం మీరు చూసారా? ఇవన్నీ మాకొచ్చే లాభం ఏంటో చెప్పాలి మీరందరూ. ఇందాక సుధా గారు అనుకుంటా 3వసారి మేడం నేను తీసుకోవడము, కొంచెం ఎక్కువ ఇస్తే నేను ఇంకా బాగా చేసుకుంటాను. దేవుడి దయ ఉంటే ఎక్కువ ఇయ్యాలనే ఉందమ్మా. కానీ మళ్ళీ ఓటమి చెందుతున్నాం. ఇది మరొకసారి మీకు తెలియాలి, ఇది శిల్పా మహిళా సహకార్. ఇది సొంత నిధులతో మేము చేసేది. ఏదన్నా గవర్నమెంట్ కి సంబంధం ఉందా ఇక్కడ? ఇప్పుడు మీరు సొంతంగా సంపాదించుకుంటారు. 1,000 రూపాయలు నాకు ఇచ్చిపోండి. ఇప్పుడు అందరూ తలా 1,000 రూపాయలే కదా అడుగుతున్నా, ఇచ్చిపోండి. ఈ రోజు 150 మందికి దాదాపు 23 లక్షల రూపాయలు మా సొంత నిధులతో ఇస్తున్నాం. అందులో మీకు కష్టం కాకూడదని మా సిబ్బంది కూడా కలెక్షన్ కోసం మీ ఇంటికి వస్తారా లేదా? మీరందరూ ఇప్పుడు చెప్పాలి. ఈ బ్యాంక్ లో 5 ఏళ్ళు దాటి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. 5 సార్లు తీసుకున్న వాళ్ళు ఏదన్నా ఏ రోజన్నా అవకతవకలు చూసారా ఇక్కడ? మేము ఏమన్నా తప్పు చేస్తున్నామా ఏనాడన్నా? మీకు మంచి జరిగే పని చెయ్యడమే శిల్పా కుటుంబం లక్ష్యం, అంతే. దానికంటే మించి ఏమీ ఉండదు. మాకు నంద్యాల ప్రజల వల్ల నిజంగా చెప్తున్నా, ఇలా అనకూడదేమో, నా భర్త ఉంటే కోపగిస్తాడు,
కానీ నాకు నష్టం తప్ప లాభం ఏ రోజు రాలేదు. కానీ ఎందుకు చేస్తాను తెలుసా? ఇక్కడ రాగానే చాలా ఆనందంగా ఉంటది. ఎందుకో మెట్టు నీళ్ళు కాదు, పుట్టింటికి వచ్చినట్టు ఉంటది. నాకు చాలా ఇష్టం నంద్యాలకి రావడం. అందుకనేనేమో ఓటిపోయినా, ఎంత బాధ ఉన్నా, పొద్దున 4 గంటలకు లేసి వచ్చినా, ఎన్ని చేసినా మళ్ళీ మళ్ళీ మీరు బాగున్నాము, మేము ఎదుగుతున్నాము. ఇందాక అక్కడ లక్ష్మి కదా, శ్రీలక్ష్మి, ఇందాక ఎదుగుతున్నాము, మీ సూపర్ మార్కెట్ ముందు పెట్టుకున్నందుకు మేము బాగున్నామన్న ఆ మాట చాలు మాకు. ఆ మాట చాలు. ఆ మాట కోసము ఎంతకన్నా వెళ్తున్నాం. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, మీరు ఎప్పుడు దీపం పెట్టినా, ఎప్పుడు నమాజ్ చేసినా, ఎప్పుడు చర్చికి వెళ్ళినా, ఎప్పుడన్నా తప్పకుండా నన్ను నా కుటుంబాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నా, ఈ కుటుంబంకి కోడలుగా వచ్చానే గాని ఇలా చేసే వాళ్ళు ఉండరు. అది ఏ రోజు మనందరికి అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ సూపర్ మార్కెట్, మినరల్ వాటర్ ప్లాంట్ చూస్తారా? నీళ్లు చూస్తారా? శిల్ప మినరల్ వాటర్ ప్లాంట్, అది తర్వాత గల్లీ దవాఖానా, ఇలా షాదీఖానాలు, తర్వాత కళ్యాణ మండపము, ఇన్నిటికి దేంట్లో కూడా మాకు లాభం కాదు, కేవలం ప్రేమతో చేస్తాం అంతే. ఎక్కువ మాట్లాడడానికి కూడా నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఒకసారి ఆలోచించండి. ఈ రోజు ఎన్నో వాగ్దాలు చెప్తారమ్మా. ఇప్పుడు నేను కూడా నెక్స్ట్ టైం నన్ను కల్పిస్తాను, ఆస్తి రాసిస్తానంటారు. ఎవరన్నా ఇస్తారా? ఎన్నో చెప్తారు. మనకి విచక్షణ జ్ఞానం ఉండాలి. మనము, మా మామయ్య చెప్తారు, శిల్పమోహన్ రెడ్డి గారు, ఆడవాళ్ళని చాలా బాగా చూస్తాడు. ఎందుకంటే అంటాడు, ఆడవాళ్ళు చదువుకొని ఉంటే, ఆడవాళ్ళకి కొంచెం ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేస్తే, వాళ్ళకున్నంత శక్తి, ఇంటిని కుటుంబాన్ని లాగే శక్తి ఆడవాళ్ళకి మాత్రమే ఉంటది, మగవాళ్ళకి అంత ఉండదు. వాళ్ళు బయటికి వెళ్ళి పని చేసుకున్నామా, సాయంత్రం వచ్చి మీ చేతిలో డబ్బులు పెట్టామా, అంతే. ఆడవాళ్ళైతే పప్పు డబ్బా, ఉప్పు డబ్బాలో దాస్తారా? చెట్లు కట్టుకుంటున్నారా? అన్ని చేస్తారా? ఇవన్నీ ఆడవాళ్ళకే సాధ్యం. శిల్ప మహిళా సహకారిని అంత ఇష్టంగా మా మామగారు అయితేనేమి, నా భర్త అయితేనేమి, నేనైతేనేమి ఇష్టంగా దాన్ని కొనసాగిస్తున్నాం. రేపు ఎవరన్నా దీని దగ్గరికి వచ్చి ఇది వద్దు, ఇది కరెక్ట్ కాదంటే మీరు నమ్ముతారా? చెడు చేస్తున్నామంటే మీరు నమ్ముతారా? ఎవరికన్నా చెడు జరిగిందా? ఈ బ్యాంక్ లో ఉన్నప్పటి నుంచి జరిగిందా? ఏమన్నా తీసుకున్నామా? ఇవి ఇవ్వడమే, తీసుకోవడం మాకు రాదు. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీకు ఏది మంచిది, మన నంద్యాలకి ఏది మంచిది, అది ఆలోచించి మాత్రమే ఆ పని చేయాలని కోరుకుంటున్నా. దీనికంటే మించి నాకు చెప్పడానికి ఏమీ లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ టైంకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఈ రోజు మనం చెప్పదలుచుకునేది ఏంటి అంటే, గత 15 సంవత్సరాల నుంచి మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఎన్నో ఫ్రీగా మనం చేశాము. టైలరింగ్ అయితేనేమి, మెహందీ అయితేనేమి, బుట్టలు అయితేనేమి, అలా ఎన్నో చేశాము. అలాగే చేస్తూ ఉన్నాము. ఓడినా గెలిచినా ఎప్పుడూ చేస్తూనే ఉన్నాం. ఎందుకు అంటే వాళ్ళ ధ్యేయం అంతా ఒకటే, శిల్పా మోహన్ రెడ్డి గారి ధ్యేయము, అలాగే మరి వాళ్ళ తనయుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, అలాగే నాగిని రెడ్డి గారు ఒకటే నినాదం. మనము నంద్యాల ప్రజలకి ఎల్లప్పుడూ మనం అండదండంగా ఉండాలి, కష్టాల్లో సుఖాల్లో అన్నట్టు విధంగా ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. అలాగే వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్ని మాత్రం వదలడం లేదు. ఎందుకంటే మీరు మా శిల్ప కుటుంబం అన్నందుకు మాత్రమే మిమ్మల్ని వదలడం లేదు. వాళ్ళకి ఎన్ని కష్టాలు వస్తున్నాయో అవి చెప్పుకుంటూ పోతే, మీరు నిజంగా మా కోసం మీరు ఇంత కష్టపడుతున్నారా మేడం అని తెలిస్తే మీ కంటల్లో నీరు కూడా వస్తుంది. ఎందుకంటే ఆ బాధలు వాళ్ళు మాత్రమే బరాయిస్తున్నారు, సంతోషాన్ని మీకు మాత్రమే చేరవేస్తున్నారు. ఎందుకు అంటే ఆ కష్టాలు మేమే భరాయించుతాం, మా కుటుంబ సభ్యులందరికీ వద్దు, వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనే విధానంతో ఆలోచిస్తున్నారు. ఈ రోజు ప్రతి నెల నిర్వహించుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా 148 మంది మహిళలకు 23,08,000 రూపాయలు రుణాలు ఇవ్వబోతున్నాం. ఆ సందర్భంగా ఇక్కడ మనం అందరం సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు సంతోషించదగ్గ విషయం ఏంటంటే, ఏదైతే టైం అనుకున్నామో కరెక్ట్ టైంకి ఈ రోజు సమావేశం మొదలు పెట్టడం జరిగింది. అంటే ఈ రోజు వచ్చిన వాళ్ళంతా ఒక మంచి డిసిప్లిన్ లో ఉన్నటువంటి మెంబర్స్ గా నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. నేనైతే ఇప్పుడు 3వ విడతమ్మ తీసుకోవడము. నేను వ్యాపారం చేస్తున్నా, ఏంటంటే కిరాణం చేస్తున్నా. నాకు ఈ అమౌంట్ కొంచెం డెవలప్మెంట్ చేస్తే నేను పెంచుకోగలుగుతా. అది అన్న విషయంలో అయితే నేను ప్రతి దాంట్లో చేసినాను, కానీ మాట్లాడలే మన గురించి బాగా. అన్న వచ్చింటే మాకు ఇంకా బాగా లోన్లు వచ్చేటి,
ఇంకా బాగా చేసుకునేవాళ్ళం ఈ వ్యాపారాలు. కానీ ఏదైనా దుఃఖం అసలు మాట్లాడలేదు. అన్న గురించి తలుచుకుంటేనే బాగా అనిపిస్తారు. ఇది చేస్తున్నారు కదా, జనాలు ఏం చేస్తున్నారు అనేది అర్థం కాదు. ఏం జరిగిందో కూడా ఆ భగవంతుడికి తెలియాలి, మనకైతే తెలియదు. మేమైతే చేస్తామమ్మా, అన్న కోసం బాగా చేస్తాం. కానీ ఈసారి జనాలందరూ గుర్తు పెట్టుకొని అన్న కోసం చేయటమ్మా. మనకి ఇంత సాయం చేస్తాడు దొరకదు. సాయం చేయని వాళ్ళని మనం గెలిపించుకొని ఉపయోగం లేదు. లేడీస్ కి మనం మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే మనం మనకు చేసే వాళ్ళకి మనం చేయాలి. నేను ఫస్ట్ నుంచి 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేసి తీసుకుంటూనే ఉన్నాను. ఫస్ట్ నుంచి సార్ సహాయం పొందుతూనే ఉన్నాను. ఇప్పుడైతే బాగానే డెవలప్ అయ్యి వ్యాపారం పెట్టాలని చూస్తున్నాను. ఇప్పుడు తీసుకున్న అమౌంట్ తో కంపల్సరీ వ్యాపారం పెట్టి డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నేను కష్టపడి డెవలప్ కావాలని సార్ ఇచ్చిన అమౌంట్ తో నేను సార్ పేరు ఎట్లాగైనా సరే సార్ని గుర్తించుకుంటాను. నేను ఇంత ముందు వాలంటీర్గా కూడా చేసినాను. ఇప్పుడు సార్ లేనందువల్లనే మేము ఇంత బాధపడుతున్నాము. లేకపోతే కంపల్సరీ సార్ ఉంటే ఖచ్చితంగా మేము వాలంటీర్ పోస్ట్ ఉండిందుము చేసిన ప్రజలకు సేవలు చేసినాము. కానీ ప్రజలు ఎందుకు మళ్ళీ ఇంత ఇబ్బందికరంగా చేసినారో నాకైతే అర్థం కావట్లేదు. శిల్పా సార్ కాడ నాకు బతుకుదేరు. మీ ఆఫీస్ ముందర నేను అమ్ముకుంటున్న పనులు కానీ వ్యాపారం కానీ ఎక్కడ పోయినా నాకు స్థలాలు అవి ఏం లేదు. ఏదో నా పొట్ట కోసం నేను ఆడ వ్యాపారం చేసుకొని బతకగలుగుతున్నా. సార్ నాకు ఆ ముందర నేను వ్యాపారం చేయాలంటే మీ కృతజ్ఞత నాకు చెప్పడానికి పెద్దగా రాదు మేడం, కానీ బతుకుతున్నాను. అట్లనే మళ్ళా ముందుకు మీరు రావాలని, మళ్ళా ఎలక్షన్లలో మా ఇక్కడతో బీదలను చూడాలని ఏదో వ్యాపారం చేసుకొని బతుకుతున్నాను మేడం. నా పేరు సుధా, నేను టైలరింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఇది 3వసారి నేను తీసుకుంటున్నానండి అమౌంట్. నేను కొంచెం బాగా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నా. బోటిక్ నడుపుకుంటున్నాను ఆల్రెడీ. ఇంకా సహాయం కావాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపడుతున్న సమ్మె నేటికి 7వ రోజుకు చేరుకున్నది. ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను పట్టించుకోలేదని వారు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ దీక్షలో పాల్గొన్న కార్మికులు పొర్లుదండాలు పెడుతూ ప్రభుత్వాన్ని సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలని, జీవో నంబర్ 36ను అమలు చేయాలని, అలాగే మృతి చెందిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, అర్హతలను బట్టి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వారికి జీతాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ రోజుకు మున్సిపల్ వర్కర్ల దీక్షలు 7వ రోజుకు చేరినాయి. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉండడం లేదు. మరి ఒక పక్క మున్సిపల్ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రికి మాత్రం కార్పొరేట్ సంస్థలు తప్ప, ఏదో అమరావతి ఒక్కటే ఆయనకు పట్టింది తప్ప ఇతర సమస్యలు పట్టిన పరిస్థితి లేదు. ఎందుకంటే అమరావతిలో అవి పెడుతున్నాం ఇవి పెడుతున్నాం అని చెప్పేసి రోజు కాంటం వ్యాలీ అంటాడు, ఏదేదో అంటాడు. కానీ ఇక్కడ నిజంగా పనిచేసే వాళ్లకు పస్తులు ఉండే పరిస్థితి ఉంటే అక్కడ లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి వెంటనే మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వమే, సుప్రీంకోర్టే కనీస వేతనం 26,000 ఉండాలా అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినా కూడా దాన్ని ఆచరించే పరిస్థితి లేదు. మరి అదే విధంగా ఈరోజు ఆప్కాస్ లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లందరినీ కూడా ఈరోజు మళ్ళీ తీసేసి పాత పద్ధతిలో పార్టీగా పెట్టాలనే దుర్మార్గమైనటువంటి ఆలోచన ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఆప్కాస్ ను కొనసాగించాలి, లేదంటే అందరినీ పర్మనెంట్ చేయాలి అని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కనీస వేతనము సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారము 26,000 రూపాయలు చెల్లించాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారము 21,000, 24,500 2 రకాల వేతనాలు చెల్లించాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తూ చనిపోయిన వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ అర్హతను బట్టి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 7వ రోజు నంద్యాల మున్సిపాలిటీ ఎదురుగా నిరాహార దీక్ష చేస్తూ వినూత్న పద్ధతిలో పొర్లుదండాలు పెడుతూ చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కూడా పిలిపించి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది.
ఇప్పటికైనా కానీ ఏపీ ప్రభుత్వం వారు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేసి వారిని ఆదుకోవాలని, లేని పక్షంలో జూలై 4వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 13,000 మంది వరకు ఉన్నారు. వారందరూ పాల్గొని వారి యొక్క సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు భవిష్యత్తులో అవసరమైతే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే నీళ్లు, కరెంటు కూడా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పెడచెవిన పెట్టకుండా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆదేశాల మేరకు దీక్షలు చేయడం జరుగుతుంది. నంద్యాల పట్టణం బొమ్మలసత్రం బైపాస్ రోడ్ సమీపంలో ఉన్న గోపాల్ రెడ్డి అగ్రి ఎంటర్ప్రైజెస్ మహీంద్రా సీడ్స్ ఫ్యాక్టరీ నుండి వచ్చే దుమ్ము, పొట్టు ధూళితో సమీపంలో ఉన్న ఎంఆర్ఆర్ మోటార్స్ వారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ వ్యాపారాలకు నష్టం కలుగుతున్నదని, తమకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ అధికారులను యజమాని అమీర్ కోరుతున్నారు. वाटर वाश ट्रेनिंग नहीं सर ఎంత వాటర్ వాష్ చేస్తా ట్రైనింగ్ होता है सर ट्रेनिंग होता है మహేంద్ర రాన్నా ఉండాలి ఇక్కడ. ఏమన్నా నేను వచ్చినా మహేంద్ర. అన్న నువ్వు వచ్చేది అన్న, నేను కొంచెం వేరే పనిలో ఉన్నా అన్న, మా ఫాదర్ వస్తున్నారు, మాట్లాడున్నా. ఇట్లా మహేంద్ర ఇన్నాళ్ళ నుంచి చెప్తున్నాను కదా దుమ్ము వల్ల ఇబ్బంది ఉంది అని. అన్న నీకు ఆ దావతో సంబంధం లేదన్న, నీకేం పడిందా? దావా అందరికి హక్కు ఉంటది, దావా అందరికి హక్కు ఉంటది మహేంద్ర, నీ ఒక్కరికి కాదు. నువ్వేమో ఆడికేం లోపల పోవదన్నా. మరి నేను లోపల పోనీ నువ్వు కబ్జా చేసేట్లా ఎందుకు కడుతున్నారన్న? అందరూ ఏనా అందరికి హక్కు ఉంది అంటున్నావు కదా, అందరిని కాలువ తిప్పి మరి ఏం కాలువ తిప్పా? నేనెందుకు తిప్పానన్నా కాలువ? కాలువ నాకేం సంబంధం? డిపార్ట్మెంట్ లో తీసుకుంటారన్నా. ఇప్పుడు నీకు దుమ్ము పడుతుందంటే పడతా అన్న, నాది నేను ముందే కట్టుకున్నా లేకపోతే నువ్వు ముందే కట్టుకున్నావా? అంటే నువ్వు బతకాలా, వేరే వాళ్ళు బతకకూడదనా? నేను బతకకూడదని అదేనా మీ ఏకవచనం? అదే నాకు మాట్లాడుతున్నది. మీరు మాట్లాడుతున్నదే నేనే బతకాలా, మీరు బతకకూడదు. చెప్పాను ల్యాండ్ కింద ఉంది, మీరు ఏమైనా కంప్లైంట్ పెట్టుకున్నా అంటే పెట్టుకోండి. ఏమన్నా ఇండస్ట్రియల్ ల్యాండ్ కింద ఉంది, ఆల్రెడీ అన్ని అప్రూవల్స్ తెచ్చుకొని నేను కట్టుకున్నాను. అవునా? అప్రూవల్ అందరు చేసుకుంటారనా? అప్రూవల్ అందరు చేసుకునే కట్టుకుంటారనా? అప్రూవల్ తీసుకుని ఎవరు కట్టుకోరు. ఇండస్ట్రియల్ ఏరియా ఉంటే మీకు ఫుడ్ రోడ్డు మీద పెట్టమని చెప్పలేదు కదా? అదల్లా సంబంధం లేదన్నా. ఎట్లా సంబంధం లేదన్నా? మీరు రోడ్డు 20 కూడా వస్తా కబ్జా చేసినావు. నువ్వు కబ్జా చేసినా అంటే ఏ రోజు ఉందన్నా? నేను కట్టినా చెప్పు. నువ్వు కట్టినావా? ఇంకా పెట్టినావు కదా నా, పొట్టు పెట్టినావు, దుమ్ము వస్తుంది. ఆ దుమ్ము వల్ల నువ్వు కట్టమంటే నేను కట్టినది పట్టా. దుమ్ము వస్తుంది, దుమ్ము రాకుండా చూడమని చెప్పినా నేను. నువ్వు కట్టమంటేనే అది కట్టింది, అన్నా అందరు అబ్జెక్షన్ చేస్తుంటే నువ్వు కట్టినావన్నా, నేను కట్టమంటేనే నువ్వు కట్టలేదన్నా. ఎవరు? ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉందన్నా, రోడ్డు మీద వాళ్ళు కూడా ఇబ్బంది ఉందన్నా ఈ దుమ్ము వల్ల. అది నా సంబంధమే కాదన్నది. ఎట్లా సంబంధం కాకుండా ఉంటదన్నా? ఎట్లన్నా ఇట్లా మాట్లాడితే ఎట్లన్నా? నువ్వు అది మెయిన్ రోడ్డు మీదకి అయితే పెట్టలేదు నేను. నువ్వు రోడ్డుకే పెట్టినావన్నా. 20 అడుగులు వస్తా ఇది 20 అడుగులు వస్తా ఏనా? నీకొక్కడికి ప్రాబ్లం వస్తే అందరికి ప్రాబ్లం వచ్చిందని చెప్తే నేను ఒప్పుకుంటానా? ఇక నువ్వు ఒప్పుకుంటేది కాదన్నా. రస్తా అయినప్పుడు మీరు పెట్టకూడదన్నా. మీరు రస్తా ఉన్నప్పుడు మీరు పెట్టకూడదన్నా, మీరు లోపల పెట్టుకోండి. ఇంకా అట్టయితే కాని వల్ల కొంచెం సేపు నాకు ఉండన్నా, నేను వస్తాను మాట్లాడతానే. సరే మాట్లాడన్నా. ఏమేమి ఎవరు ఎత్తుకోలేదు, ఎవరు ఇచ్చేయలేదు. నేను ఎప్పుడు మాట్లాడినా కూడా నువ్వు ఇదే మాట్లాడుతున్నా. ఏం చేసుకుంటావు చేసుకో, ఎవరు చెప్పుకుంటా చెప్పు, ఇదే సమాధానం ఉంది నీది. ఏమంటే న్యాయంగా నువ్వు మంచిగా ఆలోచన చేయడం లేదు. నీ పోగొట్ట నువ్వు లోపల పెట్టుకో దుమ్ముది. నువ్వు ఇతరులకు ఇబ్బంది పెట్టేది నాకు అర్థం కావట్లేదన్నా. అందరికీ నమస్కారం. నా పేరు అమీర్ అన్న. ఇది నా రూమ్ వచ్చేసి నేను గత 6 నెలల క్రితం కట్టినాను. రెంట్కి ఎవరికి ఇచ్చినా కూడా ఈ రైస్ మిల్లు వల్ల ఈ పొట్టుతో ఎవరు ఉండడం లేదు, ఇక్కడ ఖాళీ చేస్తున్నారు. ఈ పొట్టు వల్ల చాలా డిస్టర్బ్ అయిందని చెప్పేసి నేను గోపాల్ రెడ్డి గారికి, మహేంద్ర వాళ్ళ కుమారుడు మహేంద్ర గారికి ఫోన్ చేసి, అన్న ఇట్లా దుమ్ము వస్తుంది, ఇబ్బందిగా ఉంది, ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందిగా ఉంది అంటే అతని సమాధానం వచ్చేసి, నేనేం చేయాలా, నేనేం చేయలేను, నేను ఆండే పెడతాను, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా ఏకవచనంతో మాట్లాడుతున్నాడు, రెచ్చగొట్టి మాట్లాడుతున్నాడు. మాకు న్యాయం కావాలి, ఈ పొట్టు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. నేను ఇప్పుడు కూడా ఫోన్ చేశాను, మహేందర్ రెడ్డి ఎక్కడున్నావా అంటే ఏం చేయాలి నేను అంటున్నాడు. ఏం చేసేది కదా, ఈ పొట్టు వస్తుంది, మాకు ఇబ్బంది అయింది, అప్పుడు ఖాళీ చేస్తున్నాడు అంటే ఖాళీ చేస్తే నేనేం చేయాలా, ఆడు ఉండేదే ఉంటుంది, ఏం చేయాలా, వస్తుంది పొట్టు, నేనేం చేసేది, ఏం చేసుకుంటా చేసుకో,
ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో, ఇదే సమాధానం ఉంది వీళ్ళది. మంచిగా చెప్తుంటే వినడం లేదు వాళ్ళు. అధికారులు ఈ దుమ్ము వల్ల కొద్దిగా పట్టించుకొని మాకు న్యాయం చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. వచ్చేసి 20 అడుగులు రస్తున్నా ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆ హద్దు దాకా 20 అడుగులు రస్తున్నా. ఇది పోల ఆదినారాయణ రెడ్డి ఆడి వరకు ఫ్లాట్లు వేసినాడన్న, ఆ బండలు ఉండే వరకు రోడ్డు అన్న, ఇదంతా రోడ్డు. ఇదంతా కబ్జా చేసి ఆయన పెట్టేసినాడు. అన్న నువ్వు రోడ్డు మీద పెట్టినావన్నా అంటే, రోడ్డు నీది ఏమన్నా నేను పెట్టుకున్నాను అంటే, రోడ్డు అందరిదయ్యా, నాది కాదు నీది కాదు, ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది అది రోడ్డు. లేదు నేను పెట్టుకుంటాను, నేను ఎప్పటి నుంచో ఉన్నాను, అది నాకు సంబంధము, నేను పెట్టుకుంటాను అనే విధంగా మాట్లాడుతున్నాడు, రఫ్గా మాట్లాడుతున్నాడు అతను. ఎంత మంచిగా చెప్పినా వినడం లేదు అతను. ఎవరికైనా చెప్పుకో, నీ చేతనైంది చేసుకో అనే విధంగా మాట్లాడుతున్నాడు. దీనివల్ల మాకు అధికారులు పట్టించుకొని కొద్దిగా న్యాయం చేయాలని నేను కోరుకుంటాను. ఈ పొట్టుతో చాలా ఇబ్బందిగా ఉంది. మా వాచ్మెన్ కూడా జిల్లాతో ఇక్కడ పడుకోవడం లేదు, పక్కన పోయి పండుకుంటున్నాడు. పక్క షాపుల మధ్య కూడా దొంగతనం జరిగింది. దీనివల్ల నాకు ఇబ్బందిగా ఉంది. దయచేసి అధికారులు ఈ పొట్టును తీసుకుపోయి ఆయన మిల్లులో పెట్టుకునేటట్టు అరేంజ్ చేయండి. ఈ పొట్టు వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మెయిన్ ఇది రోడ్డు కబ్జా చేసినాడు ఆయన. 20 అడుగులు రస్తా ఇది కింది మీదకి. ఇది వేరే వాళ్ళ ఫ్లాట్ 3 ఉన్నాయి, ఇక్కడ ఈ స్థలాలు 3 ఉన్నాయి. ఈ రోడ్డు కబ్జా చేసుకుని పెట్టినాడు ఇతను. దీనివల్ల న్యాయం చేయండి. మీ ద్వారా న్యాయం జరుగుతాయని నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. డాక్టర్స్ డే సందర్భంగా రాయల్ ఇంగ్లీష్ మీడియం వారి ఆధ్వర్యంలో ఉత్తమ సేవలు అందించిన వైద్యులు డాక్టర్ బాబన్, డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ ఆరిఫా బానును ఘనంగా సన్మానం చేయడం జరిగింది. వైద్యుల విశిష్ట సేవలను ఈ సందర్భంగా నిర్వాహకులు తెలియజేసి వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు దస్తగిరి, ఉస్మాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ కి పిలిచినందుకు చాలా థ్యాంక్స్ సార్ కి కన్వే చేస్తున్నాను. సో మీ అందరికి రెడ్ క్రాస్ అంటే తెలుసా? ఇక్కడ ఉండే పిల్లలకి అంతా ఐడియా ఉందా ఏమన్నా? సో అదేంటి, ఎక్కడ స్టార్ట్ అయింది రెడ్ క్రాస్, వీళ్ళు ఎందుకు ఇక్కడ మా స్కూల్లో ఎందుకు బ్లడ్ క్యాంప్ చేస్తున్నారు? యాక్చువల్లీ రెడ్ క్రాస్ సొసైటీలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఇంకా రేపు పొద్దున కొంచెం పెద్దగా అయిన తర్వాత వాలంటరీగా మనం దేశాని కోసం ఏమైనా చేయాలి, లేదా జస్ట్ ఇక్కడే మన సమాజం కోసం మీరు ఎక్కడైతే ఉన్నారో, మీరు ఎక్కడున్నారు, నంద్యాలలో ఉన్నారు కదా, ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటారు. సో మీరు ఎప్పుడైనా వెళ్తూ ఉంటారు, మీ ఫ్రెండే ఉన్నారు, మీరు తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత బైక్ పై నుంచి కింద పడతారు, ఏమవుతుంది? దెబ్బలు తగులుతాయా లేదా? కొంతమందికి యాక్సిడెంట్ అయ్యి రక్తం ఎక్కువ కారిపోతుంది. సో అప్పుడు వెంటనే ఏం గుర్తొస్తుంది? సో బ్లడ్ బ్యాంక్ గుర్తొస్తుంది. సో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మనకు రెడ్ క్రాస్ అనే జస్ట్ ఊరికే మీరు వెళ్ళి ఎవరో ఒకరు బ్లడ్ ఇవ్వండి అంటే వస్తుందా? మీరు అడిగితే వచ్చేస్తుందా ఎవరో వెంటనే? సో వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇలా క్యాంప్స్ కండక్ట్ చేశారు కదా, మీ క్లాస్ పక్కన ఇక్కడ జరుగుతుంది కదా క్యాంప్, అలా చాలా మంది వాలంటీర్స్ వచ్చి స్వచ్ఛందంగా మేము బ్లడ్ డొనేట్ చేస్తాము, ఎవరికైనా అవసరమైనప్పుడు, ఏదైనా ఆపరేషన్స్ కానీ లేకపోతే ఇలాంటి యాక్సిడెంట్స్ కానీ జరిగినప్పుడు, సో బ్లడ్ అనేది స్టోరేజ్ చేసి వాళ్ళకి సరైన సమయంలో అందిస్తారనమాట. దానికోసమే ఇవన్నీ చేస్తున్నారు. ఇలాంటివన్నీ చూసి నెక్స్ట్ జనరేషన్ మీరే, ఇంకా నెక్స్ట్ మనకు నేషన్ కోసం యూత్ మీరే, ఇంకా నెక్స్ట్ జనరేషన్ మొత్తం మనకు దేశాన్ని కాపాడవలసినవన్నీ మీ చేతిలో ఉన్నాయి. సో మీరంతా ఇలాంటి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయాలి. అండ్ ఈ రోజు మమ్మల్ని ఎందుకు పిలిచారంటే, ఈ రోజు డాక్టర్స్ డే మేడం ఏదైతే చెప్పారు కదా, బిసి రాయ్ గారి పుట్టినరోజు సందర్భంగా డాక్టర్స్ అందరూ కలిసి ఇది మా దినంగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. అందువల్ల ఈ క్యాంప్ అనేది జరుగుతుంది. ఈ రెడ్ క్రాస్ మెంబర్స్ గా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అంతేకాకుండా చాలా మెడికల్ కాలేజెస్, ఆర్జికర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్స్, కమలా హాస్పిటల్, ఇవన్నీ కూడా ఆయన స్థాపించినవే. చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్, ఇట్లా చాలా హాస్పిటల్స్ ని స్థాపించడం జరిగింది. వైద్య రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఆయన చాలా సాధించారనమాట. మరి ఆయన గుర్తుగా మనం ఈ రోజు జూలై 1 డాక్టర్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదే రోజు మా నాన్నగారి పుట్టినరోజు రావటం యాదృచ్ఛికమే అయినా చాలా సంతోషంగా. రాయల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు డాక్టర్స్ డే సందర్భంగా ప్రోగ్రాం నిర్వహించడం నిజంగా మా పాఠశాలకు చేసిన ప్రతి ఒక్క అత్యంత మహానతులు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వేదిక మీద సీనియర్ వైద్యులుగా, సూపరింటెండెంట్ గా, దాదాపు సుదీర్ఘంగా ఒక
60 సంవత్సరాలు వైద్య రంగంలో సేవలు అందించిన డాక్టర్ బాబన్ సార్ గారు మీ వేదిక ఉన్నారు. అలాగే ప్రముఖ శ్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ అరుణ కుమారి గారు, అలాగే ఆర్సా బాబు గారు మేడం గారు సైకియాట్రిస్ట్. సో వీళ్ళందరూ డాక్టర్స్ డే సందర్భంగా మన పాఠశాలకు ఎందుకు ఇచ్చేసారంటే వాళ్ళకు ఒక సంవత్సరంలో ఒక గౌరవించుకునే డే అనేది ఉంది. ఆ సందర్భంగా మనం డాక్టర్ డే సందర్భంగా వీళ్ళందరినీ ఒక వేదిక మీద తెచ్చుకొని, అలాగే రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ దత్తగిరి ఆధ్వర్యంలో, అలాగే మన పాఠశాల నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. దాదాపు ఇప్పటికే ఒక 20 మంది వ్యక్తులు కూడా రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తం యొక్క ఆవశ్యకత, అలాగే రెడ్ క్రాస్ సేవల యొక్క ఆవశ్యకత సమాజంలో మీ ముందు ఎందుకు ఉంచుతున్నామంటే విద్యార్థుల ముందు భవిష్యత్తులో మీరు కూడా ఉన్నత శిఖరాలు వెళ్ళాలని, ఇక్కడ ఉన్న డాక్టర్స్ ని ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు కూడా డాక్టర్లుగా, లాయర్లుగా, టీచర్లుగా మహోన్నత శిఖరాలు చేరుకోవాలని ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా తక్కువ ఉంటుంది, బిజీ లైఫ్ అయిపోయింది. లైఫ్ లో కూడా చాలా బిజీగా ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రంకి పరిగెత్తి పని చేయాలనుకుంటారు తప్ప వాళ్ళు నిదానంగా ప్రశాంతంగా ఉండే లక్షణాలు ఎక్కడ కనపడటం లేదు. కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో ఆ విధంగా మనం ఆరోగ్యంగా ఉంటాము, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, తర్వాత మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది, ప్రపంచం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ దిశగా మన యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, మన ఆహారం అలవాట్లను మార్చుకోవాలి. తర్వాత మన టెన్షన్ కూడా తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఈ మధ్య కాలంలో యోగాలు, ఆయుర్వేదిక వైద్యాలు ఇవన్నీ చాలా వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకంటే ఒక అలోపతి వల్లనే అన్ని జబ్బులు క్యూర్ కదా అని కూడా మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక్కొక్క సిస్టమ్ కి ఒక్కొక్క విశిష్టమైన వాళ్ళ యొక్క ఉంది ఆ విశిష్టత. కాబట్టి మనం ఏదైతే బాగా జరుగుతుందో, విశిష్ట బాగా మనకు ఉపయోగపడుతుందో అలాంటి సిస్టమ్ నుంచి కూడా మనం వాళ్ళ వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉంది. నంద్యాల పట్టణంలో ఎస్వి డిగ్రీ కళాశాలలో మంగళవారం జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది. ఎంఎన్సీ కంపెనీ అయిన అమెజాన్లో అర్హులైన వారికి ఉద్యోగాలను కల్పించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు అవకాశం కల్పించడం జరుగుతుందని కళాశాల యాజమాన్యం తెలిపారు. అలాగే ఎస్వి డిగ్రీ కళాశాలలో విద్యతో పాటు ఉద్యోగాలకు సంబంధించిన శిక్షణ అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మా ఎస్వి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తాము. ఈ జాబ్ మేళాకు శ్రీడప్ వారి ఆధ్వర్యంలో మా ఎస్వి డిగ్రీ కాలేజీ సహకారంతో అమెజాన్ కంపెనీ వారికి వేకెన్సీస్ ఉండడం వల్ల వాళ్ళకు తాజీతో ఈరోజు మా కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. ఈ జాబ్ మేళాకు చాలా మంది నిరుద్యోగులు ఉండినా కూడా ఈ యువత మంచి ఆపర్చునిటీస్ కల్పిస్తున్నా కూడా సద్వినియోగం చేసుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు. తగిన స్కిల్స్ కానీ వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ తయారు చేసుకొని సన్నద్ధమై ముందుకు రావాలని, చిన్న ఉద్యోగాలైనా సరే ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ తీసుకోవాలని మా కళాశాల తరఫున మేము ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. అలాగనే మా కళాశాలలో ఫస్ట్ నుంచి ట్రైనింగ్ ఉద్యోగాలకు, విద్యతో పాటు ఉద్యోగాలకు కూడా వాళ్ళకు అవేర్నెస్ కల్పించడంతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా తయారు చేయడంలో కూడా దోహదపడుతున్నాం. కాబట్టి చాలా మంది ఈరోజు మంచి ఎంఎన్సీ కంపెనీలలో జాబ్స్ సంపాదించుకుంటూ వెళ్తున్నారని సంతోషిస్తున్నాను. నంద్యాల పట్టణం రోజాకుంట వీధిలో వెలసిన వెంకటేశ్వర నాగలింగేశ్వర స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పార్వతీదేవికి పుట్టింటి పట్టుచీర సారె సమర్పించారు. ఆషాఢ మాసం పురస్కరించుకొని మంగళవారం మొట్టమొదటిగా పెద్దమ్మ తల్లి ఆలయం నుండి ఆ దేవి తరపున పార్వతీదేవి అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారెలను సమర్పించడం జరిగింది. అలాగే ఈ మాసంలో చౌడేశ్వరి దేవికి, జగజ్జనని అమ్మవారికి, జంబులా పరమేశ్వరి దేవికి పుట్టింటి పట్టుచీర సారెలను సమర్పించడం జరుగుతుందని ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు, మహిళా సభ్యులు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఆషాఢ మాసం మొదలైంది. ఆషాఢ మాసం సందర్భంగా ఈ రోజు మంగళవారం తొలి రోజు మా రోజాకుంట దేవస్థానంలో పార్వతీదేవికి చీర, సారె, మేళతాళాలతో ఒడిబియ్యం తీసుకెళ్తున్నాము. పెద్దమ్మ తరపున పెద్దమ్మ తల్లి మా పార్వతీదేవికి ఇచ్చినట్లుగా భావించి
పెద్దమ్మ నుంచి తీసుకెళ్తున్నాము. మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే శుక్రవారము పెద్దమ్మ తల్లికి తీసుకొస్తాము చీరాసార ఒడిబియ్యము. అలాగే అందరూ తప్పక పాల్గొని ఈ 5 అమ్మవార్లకి 5 మందికి చీరాసారే ఒడిబియ్యం ఇస్తాము. ఇంకా చౌడమ్మ తల్లికి, జగజ్జనని మాతకి, లాస్ట్ లో జంబుల పరమేశ్వరికి, ఈ 5 మంది అమ్మవార్లకు అందరూ తప్పక పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నమో వెంకటేశాయ. ఆషాఢ మాసం సందర్భంగా మొదటి రోజున ఈ రోజు రోలగుండ దేవస్థానం నుంచి మహిళలతో పెద్ద ఎత్తున చీరసార తీసుకొని పెద్దమ్మ తల్లి దగ్గరకు వచ్చి, పెద్దమ్మ తల్లి దగ్గర నుంచి మా దేవస్థానంలో పార్వతీ అమ్మవారికి ఈ రోజు చీరాచార వడిబియ్యం సమర్పించారు. అనేక మహిళలతో ఈ రోజు కార్యక్రమం జరుగుతూ ఉన్నది. బనగానపల్లె నియోజకవర్గం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇలాఖాలో త్రాగునీటి కష్టాలు తలెత్తాయి. ప్రజలు మంచినీటి కోసం కటకటలాడుతున్న పరిస్థితి నెలకొన్నది. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె గ్రామ ప్రజలు త్రాగునీటి కోసం ఇక్కట్లు పడుతున్నారు. వర్షాకాలంలో సైతం మంచినీటి కోసం నానా కష్టాలు పడుతున్న అంకిరెడ్డిపల్లె గ్రామ ప్రజలు దీంతో మంచినీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపిన మహిళలు, వికలాంగులు మరియు వృద్ధులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులు వాపోతున్నారు. గ్రామంలో 7 బోర్లు ఉన్నప్పటికీ కూడా మంచినీరు అందించలేకపోతున్న కూటమి ప్రభుత్వం అంటూ విమర్శిస్తున్నారు. గ్రామంలో అత్యధికంగా గని కార్మికులు జీవిస్తుండగా మా గోడు పట్టించుకోండయ్యా అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని వేడుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తే సమాజం ప్రగతిని సాధిస్తుంది. శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి. 7వ రోజుకు చేరుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె. ఫ్యాక్టరీ నుండి వస్తున్న దుమ్ము, పొట్టు, ఇతర వ్యర్థాలతో ఇబ్బందులు పడుతున్నా న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితుడు. డాక్టర్స్ డే సందర్భంగా రాయల్ ఇంగ్లీష్ మీడియం వారి ఆధ్వర్యంలో ఉత్తమ సేవలు అందించిన వైద్యులకు ఘనంగా సన్మానం. నంద్యాల ఎస్వి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా. రోజాకుంటలో వెలిసిన వెంకటేశ్వర నాగలింగేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పార్వతీదేవికి పుట్టింటికి పట్టుచీర సారె సమర్పణ. బనగానపల్లె నియోజకవర్గంలో త్రాగునీటి కష్టాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.